బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, కేసీఆర్కు గవర్నరు, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారు. అసలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి అర్థం కావట్లేదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు చెప్పారంటే వాళ్ళు విలీనం అవుతారు, మా దాంట్లో కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు లేకపోతే వాళ్ళకి ఇన్ని పదవులు ఇస్తాం, ఇంత ఇస్తామని బీజేపీ వాళ్ళు చెప్పారంటే ఒక అర్థం. కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీలో ఏం జరుగుతుందో మాట్లాడడం అనేటువంటిది విడ్డూరంగా లేదు. రాజకీయమైనటువంటి విమర్శలు చేయవచ్చు, లేదా కేసీఆర్ ఆయన పార్టీ నడపలేకపోతున్నారు అనేటువంటి మాట చెప్పవచ్చు, లేకపోతే ఆయన బీజేపీతో వెళ్తాడన్నట్టు చెప్పవచ్చు. కానీ కేటీఆర్కి ఏం పదవి ఇస్తారు, కేసీఆర్కి ఏం పదవి ఇస్తారు, హరీష్ రావుకి ఏం పదవి ఇస్తారు, విలీనమైతే ఎట్లా చేస్తారు, ఫ్లోర్ లీడర్ పదవి ఎట్లా ఇస్తారు, రాజ్యసభ సభ్యులను ఏం చేస్తారు? ఇంత దారుణంగానా? ఒక ముఖ్యమంత్రి గారు పరిపాలన చేయాలి, రాజకీయంగా ప్రతిపక్ష పార్టీలను విమర్శలు చేయవచ్చు. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఎదగకుండా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ సక్సెస్ అయిందంటే ఎప్పుడైతే కవిత అరెస్ట్ కాలేదో, కవిత అరెస్ట్ కానప్పుడు, కవిత ఎందుకు అరెస్ట్ అయితే లేదంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటువంటి మాట మాట్లాడితే అప్పుడు జనాలకి కొంత నమ్మకం కలిగే విధంగా అనిపించింది. నిజమే కావచ్చు, కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయితే లేదంటే బీజేపీ నాయకులు సహకరిస్తున్నారేమో అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, నిజానికి బీజేపీలో కానీ బీఆర్ఎస్లో కానీ ఆ ఒప్పందమే లేదు ఎక్కడ కూడా. కానీ కాంగ్రెస్ ఆ విషయంలో సక్సెస్ అయింది. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఫెయిల్ అయిపోయినాయి ఆ రోజు. ఆ విషయాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో భారతీయ జనతా పార్టీ, దేశంలో ఇంత పెద్ద పార్టీ, 2 సార్లు అధికారం ఉన్నటువంటి పార్టీ ఫెయిల్ అయిందా లేదా? 2 విషయాల్లో ఫెయిల్ అయింది. ఆ విషయాల్లో 2 సార్లు కాంగ్రెస్ సక్సెస్ అయింది. దేశవ్యాప్తంగా కూడా తెలంగాణలో కవిత అరెస్ట్ విషయంలో సేమ్ అట్లనే లబ్ధి ఈసారి వస్తుందేమో. బీఆర్ఎస్ ఎట్లాగూ చాలా మటుకు ప్రజల్లో బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇబ్బంది పడుతున్నాయి, ఆ బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత నిన్నటి వరకు అనుభవించినటువంటి అధికారాన్ని ఒక్కసారిగా ఎవరు వదులుకోలేరు. పోయింది కాబట్టి ఈ ఓటమి తర్వాత పార్లమెంట్లో 0 వచ్చిన తర్వాత ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు దెబ్బతిన్నాయి. వాళ్ళ ఏమంటారు, మోరల్గా చాలా దెబ్బతిన్నారు నైతికంగా. దాన్ని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్, సహజంగా కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్ తీసుకోవడం కోసం, బీజేపీని బీఆర్ఎస్ను కార్నర్ చేయడం కోసం తమ వంతు ప్రయత్నం చేస్తుంది, అందులో తప్పులేదు. కానీ ఒక అడుగు ముందుకేసి ఇవి రేపు పొద్దుగాల అన్నీ అవుతాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు సోనియా గాంధీని, కాంగ్రెస్ను విమర్శించి అన్ని వాళ్ళు వస్తున్నాయి. సరే ఇవాళ కాంగ్రెస్నే గెలిపించారు కదా అంటే అది వేరే విషయం. ఆల్టర్నేట్గా కాంగ్రెస్ తప్ప ఇంకేం లేదు కాబట్టి ఒకటి వచ్చింది. ఇవాళ మీరు మాట్లాడిన ప్రతి మాట, ఇవాళ మీరు చెప్పినటువంటి ప్రతి వ్యాఖ్య రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు చాలా మటుకు ఆచితూచి వ్యవహారం చేయాలి, ఆచితూచి వ్యవహారం చేయాలి. మాట్లాడే ప్రతి మాట ఇబ్బంది పడాలి. కేసీఆర్ కూడా ఇట్లనే ఎట్లా పడితే అట్లా మాట్లాడి తను ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత ఎందుకంటే వెంటనే ప్రజల నుంచి రియాక్షన్ రాకపోవచ్చు, కొద్దిగా ఆలస్యం అవుతుండొచ్చు. కానీ ఆలస్యం ఖరీదు, లేకపోతే మీరు చేసినటువంటి వ్యాఖ్యల ఖరీదు మీ ప్రభుత్వం కూలిపోవడము. కేసీఆర్ వాళ్ళ కుటుంబము, కేసీఆర్ చేసినటువంటి పరిపాలన లోపం విషయం కాదు, వాళ్ళ అహంభావం, వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల వల్లనే ఆ పార్టీ ఇవాళ ఓడిపోయింది. రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే దానికి కూడా ఇదే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి కాంగ్రెస్ పెద్దలు అర్థం చేసుకోవాలి. హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అవుతారు, కవితకు బెయిల్, రాజ్యసభ ఎంపీ పదవి, ఇది కవితకు రాజ్యసభ ఇచ్చి బెయిల్ ఇచ్చి ఇస్తారా? ఎక్కడైనా కనీసం అర్థం చేసుకోవడానికి ఉన్నదా? అవకాశం ఉంటుందా? రేపు పొద్దుగాల విలీనమైనా సరే కవితకు రాజ్యసభ ఇచ్చి పంపిస్తే రేపు బీజేపీలో ముస్లిం రాదు? ఉండగలుగుతారా? బీజేపీ కార్యకర్తలు దాన్ని ఒప్పుకోగలుగుతారా? సాధ్యమయ్యేటువంటి విషయమా? విలీనం సాధ్యమయ్యేటువంటి విషయమా? ఏమవుతుంది? కేసీఆర్ విలీనం కాలేదనుకోండి, కేసీఆర్కి పోయేదేమున్నది? కేటీఆర్ హరీషో కేటీఆర్కి చెప్తాడు, నువ్వు గెలిపించుకో, నీ పార్టీ నీ చేతిలో ఉన్నది, రేపు పొద్దుగాల నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం నీకు ఉన్నది కాబట్టి నువ్వే నడిపించుకోవాలనేటువంటి మాట చెప్తాడు. బీజేపీలో విలీనమైతే రేపు పొద్దుగాల వాళ్ళ స్వేచ్ఛ ఉంటుందా? ఒప్పుకుంటారా? ఏమీ లేనప్పుడే వాళ్ళు అన్నీ తిరిగిరు.
ఏం పైసలు లేనప్పుడే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఇంకా వచ్చే ఎన్నికలకు కూడా ఖర్చు పెట్టేంత సంపాదన వాళ్ళ చేతిలో ఉంది. ఎవరన్నా అవునన్నా కాదన్నా వాళ్ళు ఎందుకు అవకాశాన్ని వదులుకుంటారు? కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో లేకపోతే విలీనమైందా? కాంగ్రెస్ పార్టీ బీజేపీలోనూ టీఆర్ఎస్లోనూ విలీనమైందా? కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మిగిలిన వాళ్ళంతా కూడా అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరినా కూడా కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందా? అసలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అనుకున్నారా? ఎమ్మెల్యేలు దొరికిరా? ఎమ్మెల్యే అభ్యర్థులు దొరికిరా? మొన్న చాలా మటుకు ఇబ్బంది పడలేదా? మళ్ళా బీజేపీ నుంచి టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు మీరు టికెట్లు ఇవ్వలేదా? పార్టీలు మారి వచ్చినటువంటి వాళ్ళకి రేపు పొద్దుగాల బీఆర్ఎస్ పరిస్థితి కూడా అట్లే ఉంటుంది. ఒకవేళ మళ్ళా ఓడిపోతుంది అనుకో, మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఉంటారు. 10 ఏళ్ల పాటు వాళ్ళు బతకడానికి కావాల్సినంత సంపాదన 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకున్నారు. అది జగమెరిగినటువంటి సత్యం, అది నిజం కూడా, అందరికీ తెలిసిందే. ఏమీ డబ్బులు లేనప్పుడే బీఆర్ఎస్ పార్టీ నిలబడింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నిలబడదు? బీఆర్ఎస్ను దెబ్బతీస్తున్నారు. బీఆర్ఎస్ను దెబ్బతీసేటువంటి క్రమంలో బీజేపీని దెబ్బతీస్తున్నారు. బీజేపీలో విలీనం అవుతుందంటే ఆ పార్టీ కార్యకర్తలు మోరల్గా దెబ్బతింటారు, బీఆర్ఎస్ వాళ్ళు దెబ్బతింటారు. వాళ్ళిద్దరూ కొట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందంటే ఎవరన్నా బీఆర్ఎస్లో బలంగా ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే ఆపరేషన్ కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది. ముఖ్యమంత్రి గారు లేదంటే కాంగ్రెస్ పీసీసీ ఎవరు అనుకున్నారో అసెంబ్లీ సమావేశాల నాటికే బీఆర్ఎస్ ఎల్పీ విలీనము కాంగ్రెస్లో అయిపోతుందని పెద్ద గప్పాలు కొట్టారు కాంగ్రెస్ నాయకులు. ఎస్, కాంగ్రెస్ నాయకులు మేమంతా బలవంతులం, బీఆర్ఎస్ విలీనం అవుతుంది అనుకుంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను అధికారంలో ఉండి మీరు తెచ్చుకోలేకపోయినరా లేదా? తెచ్చుకోవడం అనేటువంటిది నైతికత కాదు, కానీ సగం మందిని తెచ్చుకున్నారు. మరి మొత్తం విలీనం అయిపోతుంది, ఎవరు మిగిలరు ఆ కుటుంబ సభ్యులు తప్ప అని అసెంబ్లీ సమావేశాల నాటికే మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్లోకి వచ్చేస్తారని చెప్పిన తర్వాత ఎందుకు రాలేదు? అంటే ఎక్కడో వైఫల్యం ఉంది కదా. అసెంబ్లీలో సబితా ఇందర్ రెడ్డిని లేకపోతే నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని మాటలు అనడం వెనకాల కూడా అంటే వాళ్ళు కాంగ్రెస్లో చేరుతారనుకున్నారు, చర్చలు జరిగినాయి, కానీ వాళ్ళు రాకపోవడంతో వాళ్ళ పైన విమర్శలు చేశారనేటువంటిది బయటికి కనబడేటువంటి అంశమే అందరికీ. కానీ కేంద్రంలో బీజేపీలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ 2 విషయాల్లో ఫెయిల్ అయింది. కవిత అరెస్టు విషయంలో స్థానిక నాయకత్వము జాతీయ నాయకత్వము దాన్ని ఎదుర్కోవడంలో వైఫల్యం చెందింది. తెలంగాణలో బీజేపీ అంతకు మూల్యం చెల్లించింది. కవిత అరెస్టుకు బీజేపీకి సంబంధం లేదన్నటువంటి విషయాన్ని ప్రజల్లోకి చెప్పడంలో, కానీ కాంగ్రెస్ నాయకులు కవిత అరెస్టు కాకపోవడాన్ని సాకుగా చూపెట్టి బీజేపీని వైఫల్యం చెందించడంలో సక్సెస్ సాధించింది. రెండవది, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో రాజ్యాంగం ప్రకారం వచ్చేటువంటి రిజర్వేషన్లను భారతీయ జనతా పార్టీ రద్దు చేస్తుందనేటువంటి ప్రచారము ఇదే తెలంగాణ గడ్డ నుంచే మొదలైంది, సిద్దిపేట నుంచి. దాన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకున్నది, భారతీయ జనతా పార్టీ వైఫల్యం చెందింది. మరి దేశవ్యాప్తంగా అందరూ గోడీ మీడియా అంటారు కదా, ఆ గోడీ మీడియా లేకపోతే సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద సఫలం, దాన్ని మించినటువంటి వాళ్ళు లేరు అనేటువంటి మాట చెప్పారు కదా. అక్కడ వైఫల్యం చెందిందా లేదా? ప్రజలకు వివరించడంలో, కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడంలో అక్కడ 2 సార్లు కాంగ్రెస్ విజయం సాధించిందా లేదా? బీజేపీ వైఫల్యం చెందిందా లేదా? సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మోరల్గా దెబ్బతిన్నటువంటి వాళ్ళ కార్యకర్తలను, బీఆర్ఎస్ కార్యకర్తలను, బీజేపీ కార్యకర్తలను, మొన్న 8 ఎంపీలు గెలిచింది కాబట్టి బీజేపీలో జోష్ ఉన్నది. సో బీజేపీ రేపు పొద్దుగాల స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత మేరకు లబ్ధి చెందొచ్చు. ఈ 8 మంది ఎంపీలు గెలిచిన చోట బీజేపీకి ఎక్కువ సంఖ్యలో స్థానికంగా గెలిచేటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే గతంలో కరీంనగర్లో, నిజామాబాద్లో అక్కడ ఎంపీలు గెలిచిన తర్వాత కార్పొరేటర్లు 28 మంది, 13 మంది, 14 మంది గెలిచిరు. అక్కడ జిహెచ్ఎంసీలు కూడా గెలిచిరు. కాబట్టి దాన్ని తగ్గించడం కోసం భారతీయ జనతా పార్టీని కూడా మోరల్గా, నైతికంగా దెబ్బతీయడం కోసం, వాళ్ళ కార్యకర్తలను దెబ్బతీయడం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ తేరుకోకపోతే, ఆ 2 పార్టీలు తేరుకోకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నట్టుగా, పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతిన్నట్టుగా. ఎందుకంటే బీజేపీ 8 స్థానాలు వచ్చిండొచ్చు, కానీ నిజానికి బీజేపీ ఇంకో 3-4 స్థానాల్లో గెలవాల్సినటువంటి అవకాశాలను కోల్పోయింది. జహీరాబాద్ లాంటి స్థానాల్లో కోల్పోయిందంటే అట్లనే కదా అర్థం.
దాని వెనుక వరంగల్ భువనగిరి కూడా గెలుపుకు దగ్గరగా వచ్చినటువంటి ఎందుకు వెనక్కిపోయినాయంటే కాంగ్రెస్ పార్టీ ఇట్లా ప్రచారం చేసి ఆ కాంగ్రెస్ కార్యకర్తలకు ఊపు తెచ్చిర్రు. బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యం చెందింది. బీఆర్ఎస్ ఎట్లాగో వైఫల్యం చెందింది, కానీ బీజేపీకి ఇంకో 3-4 ఎంపీ స్థానాలు రాకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దేశవ్యాప్తంగా కూడా రిజర్వేషన్ల అంశాన్ని తెర మీదకి తెచ్చి బీజేపీని దెబ్బ కొట్టడంలో కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ సక్సెస్ అయింది. ఆ విషయంలో బీజేపీ మీడియా మొత్తం బీజేపీ వైపు ఉందంటారు, కానీ ఎక్కడ బీజేపీ కానీ మోడీకి అనుకూలంగా దేశంలో ఏ మీడియా కూడా ఉండదు. మీడియా వ్యవస్థలో ఇప్పటికీ వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళదే పై చేయి. వాళ్ళు ఎవరైనా సరే, ఓనర్లు ఎవరైనా సరే, ఓనర్లు బీజేపీకి చెప్పమన్నా సరే పైన బీజేపీ రాసి కింద ఒక్కటన్నా బీజేపీ వ్యతిరేక వార్త రాకపోతే వాళ్ళు నిద్రపోలేరు. లేకపోతే మోడీ హిందుత్వ వ్యతిరేకంగా వార్త రాయకుండా వాళ్ళు నిద్రపోలేరు. దేశవ్యాప్తంగా ఉన్నది అదే. 60-70 సంవత్సరాలుగా, ముఖ్యంగా 1970 తర్వాత వచ్చినటువంటి మీడియా మొత్తం వామపక్ష భావజాల చేతుల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నది. ఇప్పటికీ అదే ఉన్నది. ఇప్పటికి కూడా వాళ్ళు ఎవరైనా సరే, ఓనర్లు ఎవరైనా సరే, ఇవాళ తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే మీడియా అయినా సరే, దాంట్లో పనిచేసేటువంటి వాళ్ళు వామపక్ష భావజాలము, ఎవడో చిన్న వామపక్ష నాయకుడు ఇచ్చినా సరే పెద్ద వార్త వస్తుంది. ప్రతి చోట అది ఉన్నది. సో ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళ చేసినటువంటి వ్యాఖ్యలకు ఇవాళ మంచి అనిపిస్తుండొచ్చు, కానీ రేపు పొద్దుగాల చాలా పెద్ద ఎత్తున దాన్ని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నటువంటి అంశాన్ని మాత్రం ఖచ్చితంగా చెల్లించుకోవాల్సి వస్తుంది. దాన్ని ఎవరు ఆపలేరు. ఏ విషయాలైతే ఇవాళ మీకు అన్నీ బాగా అనిపిస్తుండొచ్చు, కేసీఆర్ 10 ఏళ్ల పాటు మాట్లాడినటువంటి మాటలు ఇటుక మీద ఇటుక పేర్చినట్టుగా అది జనాల్లోకి వెళ్ళిపోయింది. ఆ వ్యతిరేకత గూడు కట్టుకున్న తర్వాత బయటకు వచ్చింది. సేమ్ ఇదంతే.